మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నారా? ఏ దేశంలో, ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేయాలో అర్థం కావడం లేదా? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా వస్తుంది? వీసా ప్రాసెస్ ఏమిటో తెలియడం లేదా? అయితే మీ విదేశీ విద్య కల సాకారం కావాలంటే వెంటనే టీ కాలేజ్ డేస్ కన్సల్టెన్సీను సంప్రదించండి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగండి. టీ కాలేజ్ డేస్ 38 కంట్రీస్ తో టైఅప్ అండ్ 4000 పైగా కాలేజెస్ తో టైఅప్ అయింది. ఎలా సాధ్యం అసలు? సో నేను ఇక్కడ యాజ్ సూన్ యాజ్ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి సో మాకు అట్లా ఎంఓయూస్ ప్రాసెస్. చాలా మంది ఏంటంటే అక్కడికి వెళ్ళి స్కాలర్షిప్స్ తెచ్చుకోవాలి అనుకుంటారు. పాసిబుల్ టాస్క్ గా ఉంటది, చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ మా సైడ్ నుంచి వెళ్తే మాత్రం పక్కా స్కాలర్షిప్. మాకు ఎంఓయూ ఉంటుంది. యూజువల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఒక ప్రాపర్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవడంలో అండ్ ప్రాపర్ కాలేజ్ చూస్ చేసుకోవడంలో. అండ్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి వాళ్ళు? అండ్ స్ట్రెంగ్స్ ఏంటి, అండ్ వీక్నెస్ ఏంటి, అండ్ ఆపరెంట్స్ ఏంటి, అండ్ థ్రెట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ కి అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అండ్ వర్క్ చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలి ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ వీసా ప్రాసెసింగ్ తెలియాలి అండ్ ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బెటర్ అని తెలుసుకోవాలి అండ్ ఎటువంటి కోర్సులు చూస్ చేసుకోవాలి, అక్కడ స్కాలర్షిప్స్ ఏంటి, ఇలా రకరకాల డౌట్స్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి వస్తుంది. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీ కాలేజ్ డేస్ ఫౌండర్ సంతోష్ గుప్తా గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వచ్చేయండి. హాయ్ సంతోష్ గుప్తా గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో టీ కాలేజ్ డేస్ 38 కంట్రీస్ తో టైఅప్ అండ్ 4000 పైగా కాలేజెస్ తో టైఅప్ అయింది. ఎలా సాధ్యం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిజినెస్ గా చేయాలి అండ్ ఇలా స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలి అని థాట్ ఎలా వచ్చింది అండ్ దీని వెనకాల కృషి ఏంటి తెలుసుకోవాలంటే మీ గురించి తెలుసుకోవాలి. సో జస్ట్ టెల్ అబౌట్ యువర్సెల్ఫ్. మై సెల్ఫ్ సంతోష్ కుమార్ చీర్లపల్లి అండి, బట్ పీపుల్ కాల్ మీ సంతోష్ గుప్తా. సో నేను ఇక్కడ యాజ్ సూన్ యాజ్ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి యుఎస్ వెళ్ళిపోయా. సో మా కాలేజ్ లో కూడా ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్ అనమాట టు గో అబ్రాడ్. సో అక్కడ వెళ్ళిన తర్వాత దెన్ యాజ్ స్టూడెంట్ ఐ అండర్స్టూడ్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్ కి. ఇట్ మైట్ బి స్కాలర్షిప్, it might be job, it might be security, so many things. So we explored so many things. Daan tarvata I studied there. After that I worked there as an intern, one of the biggest company, Yahoo company lo intern chesanu. Okay. So everybody knows. Then after that oka 6 to 7 years I worked in US government. Okay. So 7 years US government lo work chesin tarvata then my plan always was to come back to India. Okay. Yeah, ఇండియాకి వచ్చి సేమ్ కంపెనీ ఇక్కడ ఎన్టీటీ డేటా కంపెనీలో ఐ వాజ్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్. అక్కడ ఒక 4 months ఇక్కడ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి కాబట్టి ఇక్కడ వర్క్ చేసి తర్వాత వాట్ హ్యాపెండ్ ఈస్ ఆల్ ఫ్రెండ్స్ యుఎస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి కలిసినప్పుడు ఏమవుతుందంటే కామన్ గా కమ్యూనిటీలో కానీ తెలిసిన వాళ్ళు కానీ మన దగ్గరికి అప్పుడు వచ్చాయి, సార్ అన్న మీరు అబ్రాడ్ వెళ్ళారు కదా, ఎలా ఉంటది, ఏం సంగతి అని అడిగేసరికి దెన్ వి థాట్ అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కదా మనమే ఎందుకు స్టార్ట్ చేయవద్దు అని చెప్పి దెన్ వి స్టార్టెడ్. సో ఇమ్మీడియట్లీ నేనేం చేశానంటే నాకున్న అల్యూమినై లింక్స్ తోటి ఆల్రెడీ అప్పటికి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి ఇండియా, చాలా కన్సల్టెన్సీస్. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉండే, బట్ ఎలా అయిపోయిందంటే తర్వాత లైక్ మీరు ఎవ్రీ కార్నర్ కి ఒక 3-4 వెళ్ళిపోతుంది. So we thought some different concept of కావాలని చెప్పి then we approached Texas A&M University Kingsville. So ఆ యూనివర్సిటీ ఇండియాలో ఎవరికి లేదు. సో ఆ యూనివర్సిటీ తోటి మేము ఎంటర్ అయిపోయి సో స్లోలీ వాట్ వి డిడ్ అంటే we gathered different universities. సో ఒకసారి ఏమైందంటే యుఎస్ కి స్టార్టింగ్ లో మేము ఓన్లీ యుఎస్ చేస్తాం. then people started, సార్ మీరు సర్వీస్ మంచిగా ఉంది, కౌన్సిలింగ్ సర్వీస్ కానీ అన్ని కానీ, వై డోంట్ యూ స్టార్ట్ అదర్ కంట్రీస్. సో అలా ఆ టైంలో కూడా రిసెషన్ ఉండే కొంచెం. సో దెన్ వాట్ వి డిడ్ ఈస్ ఐ ట్రావెల్ టు అదర్ కంట్రీస్. నేను ఎప్పుడైనా ఏదైనా కంట్రీ స్టార్ట్ చేయాలంటే ముందు అక్కడ వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేసుకొని లేదా అక్కడ ఉన్న వాళ్ళతో కనుక్కొని దెన్ వి స్టార్టెడ్ అదర్ కంట్రీస్. స్లోలీ వి అక్వైర్డ్ 30+ కంట్రీస్. దెన్ ఏమవుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమైపోయారంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉండని, ఎంత అవైలబిలిటీ ఉండని ఆన్లైన్ everybody.
సో మేమేం డిజైన్ చేసామంటే అవర్ ఓల్డ్ కంపెనీస్ వాస్య, దట్స్ అవర్ ఓల్డ్ కంపెనీ. myself, my brother, we both together started. Sanjay is also, he has very good experience, my brother. Tanu students తోటి కౌన్సిలింగ్ ఇంటరాక్షన్స్ అన్ని చేసుకుంటాను, నేను మేనేజ్మెంట్ థింగ్స్, యూనివర్సిటీ తోటి కాంట్రాక్ట్స్ ఇలాంటివన్నీ నేను చేసుకుంటాను. సో మాకు మంచి రెస్పాన్స్ వచ్చేసరికి దెన్ ఐ స్టార్టెడ్ అప్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ tcollegeday.com. సో దాంట్లో కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ దిస్ బికమ్ వెరీ మచ్ ప్లస్ పాయింట్. చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అయింది. అండ్ లక్కీలీ లాస్ట్ ఇయర్ వీ గాట్ ఫండెడ్ ఆల్సో. సో వీ రేస్డ్ లిటిల్ బిట్ ఫండ్. And now we expanded across the India. We are planning to expand. But as of now, we have 7 branches, and we are exclusive for some universities, and very good going on by God grace. That is in a nutshell where I come from, how this started, what is the history behind this particular institution. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కాలేజ్ డేస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కదా, ఒక మేజర్ ప్రాబ్లమ్ విచ్ హెస్ టర్న్డ్ యువర్ లైఫ్ అండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయొద్దు, నా స్టూడెంట్స్ ఎవరైతే టీ కాలేజ్ నుంచి కావచ్చు, వ్యాస గ్రూప్ నుంచి కావచ్చు వెళ్ళిన వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దు అన్న ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేశారు? సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క కిడ్ కి అవుట్ ఆఫ్ కంట్రీ అంటే ఒక ఫ్యాంటసీ, ఏదో ఊహించుకుంటారు. సో బట్ ఇక్కడ ఏదో కలగానే అక్కడ వెళ్ళేసరికి టోటల్ డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది. ఏదో మూవీస్ లో తీసి సినిమాలో చూసి ఉన్నట్టు ఉండదు అక్కడ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెన్ యూఆర్ గోయింగ్, కాలేజ్ ఫీజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. చాలా మందికి డిసడ్వాంటేజ్ అయ్యి అక్కడ వెళ్ళిన తర్వాత ఫీజ్ డీటెయిల్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ ఉండే. సో వీ స్టార్టెడ్ అట్లాంటి ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇట్ హ్యాపెన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, అక్కడ వెళ్ళగానే మనకు జాబ్ రెడీ ఉంటుంది, పిలిచి ఇచ్చేస్తారు, దాంతో మనం సెకండ్ సెమ్ నుంచి పే చేసుకోవచ్చు అనుకుంటారు. రాంగ్ అది. ప్లస్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేసేవారు సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ కానీ మంచి జీపీఏ మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి స్కాలర్షిప్ అసిస్టెన్షిప్స్ వస్తాయి. అలా చాలా మందికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చాయి. సో దే వర్ ఏబుల్ టు డూ ఇట్ వెరీ గుడ్. సో అలా మేము స్టూడెంట్స్ గైడ్ చేస్తున్నాం. మీరు అక్కడేదో ఆఫ్ క్యాంపస్ జాబ్ వస్తుంది అని చెప్పి వెళ్ళకండి. ఈ 2 years మాత్రం మీరు ప్రిపేర్ అయ్యేళ్ళండి. ఒకవేళ ఏం జాబ్ రాకపోయినా ఏం రాకున్నా మీరు వెళ్ళి అక్కడ సస్టైన్ అయ్యేటట్టు. బట్ ఆ 2 years మీరు చక్కగా చదువుకున్నారు అనుకోండి, మంచి జీపీఐ మెయింటైన్ చేసుకున్నారంటే జాబ్స్ వస్తాయి. జాబ్ మార్కెట్ అనేది కంపల్సరీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బికాస్ ఎకనామీ ఇస్ లైక్ దట్. సో అలా అని చెప్పేసి యూ కెనాట్ లూజ్ యువర్ ట్రస్ట్ అండ్ ఫెయిత్. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ మన గ్రౌండ్ వర్క్ మనం మంచిగా చేసుకోవాలి. మనం మంచిగా చదివి మంచి జీపీఐ మెయింటైన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. అండ్ అదర్ థింగ్, అదర్ కంట్రీస్ లో ద మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ వాళ్ళు మన ఎక్స్పీరియన్స్, ఇది అది ఏజ్ ఇవన్నీ చూడరు. టాలెంట్ ఎంత ఉంది ఏం సార్ అంటే మన ఇండియాలో చూడరు అని అనట్లేదు, బట్ కంపారిటివ్లీ తక్కువ, ఐ మీన్ తక్కువ అవుతుంది. సో అలాంటిది. అండ్ అదర్ థింగ్ ఇస్ ఆల్సో ద స్టూడెంట్ ఎలా అంటే ఎక్కడో కంట్రీ సైడ్ ఉన్న కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫీజు తక్కువ ఉంది అని వెళ్ళడం కూడా తప్పు. బికాస్ క్రైమ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ ఇంత పోషించి ఇంత పెద్దగా చేసి అక్కడ పంపించి మళ్ళీ ఏమన్నా అయింది అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది. సో వీఆర్ ఈవెన్ గివింగ్ దట్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అంటే మాకు చెప్పేవాళ్ళు లేకుండా ఎక్కువ. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్ గా ఇస్తున్నాం. బట్ బై గాడ్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ గుడ్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఎండ్ ఆఫ్ ద డే సమ్ టైమ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, దేని మాకు తెలుసులేమా అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయలేదు. మా ప్లస్ పాయింట్స్ మేము ప్రోస్ అండ్ కాన్స్ మేము చెప్పగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్లీ మేము వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, హీఈస్ అప్లైయింగ్ ఫర్ XYZ యూనివర్సిటీ. అదే మా దగ్గర నుంచి అప్లై చేసానికి అష్యూర్డ్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. సో మేము ఇప్పుడు US లో $2 million స్కాలర్షిప్ MOU సైన్ చేశాం. సో ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ కి ఎంటర్ అవుతున్నాం, చాలా మంది టాకింగ్ టు దెమ్. ఓన్లీ థింగ్ వీఆర్ డూయింగ్ ఇస్ ఇఫ్ యూ అప్లై త్రూ us, you will get the assured scholarship. సో మాకు అట్లా MOUs రాసేస్తున్నాం. చాలా మంది ఏంటంటే అక్కడికి వెళ్ళి స్కాలర్షిప్స్ తెచ్చుకోవాలి అనుకుంటారు, బట్ అది అంటే మీ ఇంటర్వ్యూస్ లోనే ఒక ఇంటర్వ్యూస్ లో వచ్చిన ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ గా ఉంటది, చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ మా సైడ్ నుంచి వెళ్తే మాత్రం పక్కా స్కాలర్షిప్. అది ఎలా అంటే టైఅప్ అయింది, మాకు MOU ఉంటుంది. సో ఇప్పుడు MOUలో ఏమవుతుందంటే మామూలుగా ఎనీ XYZ పర్సన్ డైరెక్ట్ అప్లై చేశాడు అనుకోండి, అది ఎలా అప్లై చేయాలి ఏంటిది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మాకేంటంటే వి ఇన్సిస్ట్ ద ప్రొఫెసర్ ఆర్ ద డీన్ సేయింగ్ దట్ ఈ పర్టికులర్ స్టూడెంట్ కి ఇంత GPA ఉంది, ఇంత పర్సెంటేజ్ ఉంది, ఈ రిక్వైర్మెంట్స్ పెట్టాడు, సో అప్లై కంపల్సరీ ఇవ్వాలి అన్నట్టు మేము ఇన్సిస్ట్ చేస్తే దే విల్ డెఫినెట్లీ గివ్. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చు అసిస్టెన్షిప్ అంటే పాసిబిలిటీ ఉంది. బట్ ఎలాంటి టైంలో పాసిబిలిటీ ఉందంటే యువర్ ఫస్ట్ థింగ్ షుడ్ బి స్టడీస్. సో మీరు అలా స్టడీస్ మెయింటైన్ చేసుకుంటే మీకు కంపల్సరీ స్కాలర్షిప్ అసిస్టెన్షిప్ వస్తుంది. లేదు నేను ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసుకుంటా, ఒక కొంచెం మనీ ఇంటికి పంపాలి, ఏదో టైం పాస్ చదివేద్దాం, ఫినిష్ చేసేసుకొని జాబ్ చేసుకుందాం అంటే మాత్రం కాదు. ఎందుకంటే చాలా మందికి అసిస్టెన్షిప్స్ వస్తాయి. వీ హ్యావ్ స్టూడెంట్స్ ఎలా అంటే ఫుల్ వేవర్ కూడా వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ అని చెప్పి రాధికా అనే స్టూడెంట్ ఉండే, షీ గాట్ టోటల్ ఫీ వేవర్.
అండ్ ఉల్టా కాలేజ్ మళ్ళీ $2,000 స్టైఫండ్ పే చేశారు. ఇప్పుడు మా బ్రౌచర్ లో చూసినా తన పేరు టోటల్ ఉంటుంది. సో అలా చాలా మంది స్టోరీస్ మీద. సో యూజువల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఒక ప్రాపర్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవడంలో అండ్ ప్రాపర్ కాలేజ్ చూస్ చేసుకోవడంలో. సో ప్రాపర్ కన్సల్టెన్సీ అయితే ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్ చేసుకుంటే చాలు. అండ్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి వాళ్ళు? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీ చాలా కన్సల్టెన్సీ ఉన్నాయి కాదండి, అది ఎవరి బిజినెస్ ఐడియా. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వి టెల్ స్టూడెంట్స్ ఏం చెప్తామంటే డోంట్ ఫాల్ ఫర్ ద ఫ్రీ క్యాచెస్. ఎవరో ఫ్రీగా ఇస్తున్నారు, మీకు ల్యాప్టాప్ ఫ్రీగా, ఫ్లైట్ టికెట్ ఇస్తున్నారంటే అర్థం ఏంది? యు ఆర్ గోయింగ్ ఇంటు ద ట్రాప్. సో డోంట్ ఫాల్ ఫర్ దట్. సో లాస్ట్ కి ఏమంటాడు, ఫ్రీ ఇచ్చిన అదే చేయడం ఎక్కువ అంటారు. సో డోంట్ ఫాల్ ఫర్ ద ట్రాప్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర వీడు SWOT అనాలిసిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ ఇస్తే ఆయన స్ట్రెంగ్స్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఆయన ఆపరెంట్స్ ఏంటి, అండ్ థ్రెట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఫస్ట్ థింగ్ స్టూడెంట్ రాగానే ఏం చేసేది ఏంటంటే ఆయన స్ట్రెంగ్త్, ఇట్ మైట్ బి స్టడీస్, ఇట్ మైట్ బి ఫైనాన్షియల్, it might be good communication, it might be his subject, he might be from artificial intelligence, some kind of subject. Weakness, his health is not good, he is not talkative, or he is financially weak. Okay. And what are the opportunities, or what are the threats? So ilanti anni we do matrix analysis, SWOT analysis chesi daan batti student ki we guide them. And for example if student says sir ee college ki vaste వెళ్తే అంటే తీసుకుంటాం మేము ఆ కాలేజ్ కూడా, వాళ్ళు చెప్పిన కాలేజ్ కూడా సజెస్ట్ చేస్తాం, అది కూడా వాళ్ళ సీనియర్స్ కానీ మేము ఇదే కాలేజ్ పో అని చెప్పాం. టెల్ ఈ కాలేజ్ కి వెళ్తే ఇది ప్రాపర్టీ, కాలేజ్ కి వెళ్తే ఇది ప్రాపర్టీ. సో దట్ ఈస్ ద మెయిన్ ట్రాన్స్పరెన్సీ వి ఫాలో. మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నారా? ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేయాలో అర్థం కావడం లేదా? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా వస్తుంది? వీసా ప్రాసెస్ ఏమిటో తెలియడం లేదా? అయితే మీ విదేశీ విద్య కల సాకారం కావాలంటే వెంటనే టీ కాలేజ్ డేస్ కన్సల్టెన్సీను సంప్రదించండి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగండి.